మనం ఇచ్చేస్తామని ఇప్పుడు నేను హామీ ఇవ్వలేను, కానీ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసే కార్యక్రమం అయితే చేస్తాము. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా వాటర్ సమస్య అనేటువంటిది 100% కూడా విత్ ఇన్ 3 months లో ఖచ్చితంగా మేమే వస్తాము. విత్ ఇన్ 3 months లో వాటర్ సమస్య అనేటువంటిది పూర్తిగా క్లియర్ చేసే బాధ్యత మేం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జడ్చించువ పంచాయతీలో రాబోయే 3-4 months లో ఖచ్చితంగా ఎంఎన్సీ కంపెనీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. వలసలు పోయే ప్రతి కుటుంబాన్ని తీసుకొస్తాం. ప్రతి కుటుంబానికి కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఆధార్ కార్డ్స్ ఇప్పించి ప్రతి కుటుంబంలోని ఒక చదువుకున్న వ్యక్తికి 100% కూడా ఉద్యోగ అవకాశం, పర్మనెంట్ ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఇది నేను హామీలు ఇవ్వడం అనేది ఏదో ఓట్ల కోసమో దేనికోసమో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మేము కేవలం బాగా చదువుకున్న వ్యక్తులం. మా గ్రామంలోనే మంచిగా చదువుకున్న వ్యక్తిని, నేను ఒక అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తిని. నేను ఎన్నో కాలేజీల్లో వర్క్ చేసి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కాలేజీ లెక్చరర్ గా వర్క్ చేసినటువంటి అనుభవం నాకుంది. నా దగ్గర వేల మంది స్టూడెంట్స్, నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఈ రోజు ఫస్ట్ మీ దగ్గరే ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, మీ దగ్గర జనాలు లేకపోయినా సరే చింతు అనే పేరు మీదే మా పంచాయతీ అనేటువంటి నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర నుంచే మేము స్టార్ట్ చేయడం జరిగింది. నేను హామీలు అనేటువంటి ఇస్తున్నాను, అవి నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా మీరు మాకు మీ పూర్తి సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు అనేటువంటి ఖచ్చితంగా మాకు అందించాలి. మాకు అందిస్తే ఇప్పటి వరకు చాలా మందిని చూశారు మీరు. ఒక్కసారి ఒక చదువుకున్న వ్యక్తిని మీరు ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరిగే పరిస్థితి, పంచాయతీ మొత్తం మంచి జరిగే పరిస్థితి ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి ఈ రోజు మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.